नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Madam, this is English, not one to one. I know. I'm not comfortable. I just want to know so that I know that I'm not. అక్షయ్ ఎటు పోయినా This month 17, in Sasaga police station, we have received a complaint from a kid who is working as sales executive. He immediately informed us to monitor. Every time it is same time. ఏమో ఈ నెల 17వ తారీఖు ఎస్ఆర్ నగర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా రాధికా డైమండ్ కంపెనీలు పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఒక డ్రైవర్ కార్ తీసుకొని వాళ్ళ కస్టమర్కి ఇయర్ రింగ్ ఒకటి చూపెట్టడానికి మధురానగర్ ప్రాంతంకి వచ్చారు. ఇంకా వెనుక నుంచి ఇంకా ఒక సేల్స్ ఈయన కస్టమర్ చూపెట్టడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక ఇయర్ రింగ్ లోపలికి తీసుకెళ్ళారు. ఆ టైం చూసి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ మిగిలిన డైమండ్ గోల్డ్ జ్యువెలరీస్తో పారిపోవడం జరిగింది. అప్పుడు ఆ సెకండ్ ఎగ్జిక్యూటివ్ ఆయన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన్ని బెదిరించి ఈ ప్రాపర్టీస్ని తీసుకొని వెళ్ళిపోయాడు కారుతో పాటు. దీనిలో కంప్లైంట్ రాగానే కేసు రిజిస్టర్ చేసి మా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకి 6 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మానిటర్ చేయడానికి మా అడిషనల్ డీసీపీ గారు సిద్దికి గారు, ఏసీపీ పంజగుట్ట మోహన్ కుమార్ గారు వీరు మానిటర్ చేయడం జరిగింది. ఆ 6 టీమ్స్ కూడా మన హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్, సైబరాబాద్ లిమిట్ మరియు వరంగల్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏరియాల్లో డిఫరెంట్ టీమ్స్గా విడిపోయి సీసీ కెమెరాలు దాదాపు 150 సీసీ కెమెరాలు చెక్ చేశారు. టెక్నికల్ అనాలిసిస్ టీమ్ ఆ టెక్నికల్ అనాలిసిస్ చేశారు. వీళ్ళు ప్రయత్నం వల్ల ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుడు పేరు వెలిశెట్టి శ్రీనివాస్ కోసి. ఆయన ఒరిజినల్గా కొవ్వూరు నేటివ్, బట్ ఇప్పుడు మన మధురానగర్ దగ్గర హాస్టల్లో ఉంటున్నాడు గత 2 సంవత్సరాల నుంచి. ఈ రాధికా డైమండ్స్ కంపెనీలో 2 months ముందుకు డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. ఈయన దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్స్ టోటల్ 82 డిఫరెంట్ రకాల జ్యువెల్స్ రికవర్ చేయడం జరిగింది. వర్త్ అరౌండ్ 7 crores వర్త్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ రికవర్ చేయడం జరిగింది. దీనిలో ఈయన ఈ వెహికల్ తీసుకెళ్లిన తర్వాత బాలానగర్లో ఆ వెహికల్ని అబండన్ చేసి ఈ గోల్డ్ జ్యువెల్స్ అన్ని తీసుకొని తను సొంత 2-wheeler ఎన్ఫీల్డ్ వెహికల్తో డిఫరెంట్ ప్లేసెస్ తిరిగాడు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ రాష్ట్రంలో తిరిగాడు. ఆ టెక్నికల్ క్లూస్ రావడం వల్ల మేము ఈయన్ని
పట్టుకోవడానికి సాధ్యమైంది. దీనిలో చాలా చక్కగా పనిచేసిన మా ఎస్ఆర్ నగర్ టీమ్ ఇన్స్పెక్టర్ సైదుల్ గారు, అడిషనల్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గౌడ్, జమాల్, వారు క్రైమ్ బృందం అందరికీ నా అభినందనాలు తెలియజేస్తున్నాను. రెండెడ్ కంపెనీ, సో వాళ్ళు ఐ థింక్ 10-15 సంవత్సరం నుంచి దే ఆర్ ఇంటూ దిస్ బిజినెస్. సెటిల్ అయిపోదామని అనుకున్నాడు. అతను చేసిన తర్వాత కూడా ఈయన ఒకటైతే ఫస్ట్ ఎఫర్ట్ హోల్సేల్ బిజినెస్, దే గో టు డిఫరెంట్ క్లయింట్స్ అండ్ దే గో టు డిఫరెంట్ పీపుల్. జనరల్ గా వాళ్ళు ఏంటంటే 2 persons విత్ డ్రైవర్స్ పంపిస్తారు. ఆ రోజు ఆయన ఒక ఆయన డిలే అయ్యాడు, ఆయన లేటుగా వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన ఫస్ట్ చేరుకోవాలి, వాళ్ళు కలిసి రావాల్సిన వాళ్ళు, బట్ ఈయన సమ్ పని వేరే పని చేసుకుని ఈ కేమ్ వెరీ లేట్ జరిగింది. ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్స్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. అది చెప్పాను అంటే నేను ఇంకా మనీ స్పెసిఫిక్ గా చెప్పలేదు అని వాళ్ళు రిక్రూటర్ చేసినట్టు ఉంటది. బట్ కెమెరాస్ అండ్ అదర్ టెక్నికల్ డీటెయిల్స్ తోనే మాకు క్లూ వచ్చిందండి. ప్రీవియస్ హిస్టరీ లేదు, ఈయన బేసిక్లీ టిప్పర్ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఇక్కడ ఈయన వైఫ్ గచ్చిబౌలి ఏరియాలో మెయిన్ గా పనిచేసేవాడు నాకు. దెన్ 2 years నుంచి వేరే వేరే పీపుల్ డ్రైవర్ గా పనిచేస్తూ 2 months ముందుకు రాధికా డైమండ్ కంపెనీకి జాయిన్ అయ్యాయి. ఈ క్రైమ్ హిస్టరీ అయితే మాకు ఇప్పటివరకు సమాచారం లేదు. మా డేటాబేస్ లో అయితే ఈయన ప్రీవియస్ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. स्टेशन में कंप्लेंट रजिस्टर हुआ है. इमीडिएटली कंप्लेंट रजिस्टर होने के बाद एफआईआर रजिस्टर हो गया आपका?